యేసయ్యా యేసు నామములో యేసు నామములో గొప్ప కార్యం త్వరగా 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 యేసయ్యా ఇప్పుడే నీ కార్యం చూడాలి. మేమందరము నీ కార్యం చూడాలి. మా స్నేహితులు రావాలి, మా స్నేహితులు రావాలి ఇప్పుడే ఇప్పుడే అర్జెంటుగా ప్లీజ్ యేసయ్యా ప్లీజ్ అయ్యా యేసయ్యా ప్లీజ్ అయ్యా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి నేనంటే ఎగతాళిగా ఉంది. అమ్మ నన్ను లేరనే కదా మీరు నాతో, నేనంటే మీకు అంత ఏటకారంగా ఉంది కదా. ఎందుకు వెళ్తున్నా నేను ఆడంటే నేను ఆడ తెలుసా? ఎవరు మీ అమ్మ కొడుకువి? నేను జానీ వాకర్ ఆడవుడు. యేసయ్య బిడ్డ. యేసయ్య బిడ్డనా? నేను అనాథను కదా. ఏం ప్రార్థన చెప్పాలి? మున్సిపాలిటీ చెత్తకుండా ఇలా తెరుతున్నా నోరు. ఎందుకు అసలు అసలు విషయం ఏంటి చెప్పా? నేను అన్నది ఓకే అయిపోయానంట. అయితే ఏంటంట? అయితే ఏంటి? నేను అనాథనే. నాకు అమ్మ లేదు, నాన్న కూడా లేదు, అన్ని లేడు, అక్క కూడా లేదు. నాకు లేరు పిల్ల. నిజంగానా? నువ్వు అబద్ధం చెప్తున్నా నాకు తెలుసు. పిల్లకి చెప్పు నువ్వు యేసయ్య అంటే ఇష్టమేనా? నాకు అమ్మ నాన్న లేకపోయినా నేను చాలా సంతోషంగా ఉంటా. ఎలా ఉండగలుగుతున్నా? నాకు స్నేహితుడు ఉన్నాడు. అదిగా ఇప్పుడేగా ఎవరు నేను కూడా అన్నది నన్నావు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు స్నేహితుడు అంటే అది అందరికి స్నేహితుడు. ఆయన తెలుసా? ఎవరు స్నేహితుడు? ఆయనే నాకు స్నేహితుడు, ఈ అన్నయ్యకి స్నేహితుడు, ఆ అన్నయ్యకి స్నేహితుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్నేహితుడు. మరి నాకు స్నేహితుడు
అంటే నీ పేరు సీటియా? సీటీ కాదు పిల్లడా, స్వీటీ. సీటి. సీటీ కాదు, స్వీటీ. అదే సీటి. సీటీ కాదు పిల్లడా, స్వీటీ. సర్లే, ఏదో సీటిను బోటిను బోటి కాదు, స్వీటీ. ఏదో తీలే కానీ ఇక నువ్వు కూడా ఆ స్నేహితుని పరిచయం చేసుకుంటే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు కూడా అలా సంతోషంగా ఉంటావు. మరి నాతో స్నేహం చేస్తాడా ఆ స్నేహితుడు? ఓ, ఎందుకు చేయడు? చేస్తాడు. నిజంగానా? నిజంగానే. ఎక్కడుంటాడు ఆయన నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడతాడు. నిజంగా? అవును. ఇప్పుడు మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడతాడు, రాత్రి మాట్లాడతాడు, పొద్దున మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడతాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు మాట్లాడతాడు. ఎక్కడుంటాడు? ఈ గోడ వెనకాల దాక్కుంటాడా స్నేహితుడు? ఎక్కడంటే ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. నిజంగానా? నిజంగానే. మరి నేను ఆయనతో మాట్లాడాలంటే నేను ఏం చెయ్యాలి? ఆయనతో మాట్లాడాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన? అవును. అంటే? అంతేనా? నువ్వు కన్ను కోసుకొని, ఏసయ్యా నాతో నువ్వు మాట్లాడు, నాకు సహాయం చేయి,